ఓం గణానం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపవస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రాహ్మణస్పత ఆనశృణవన్నోతిభిः సీదసాదనం. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. ఈ రోజున భారతదేశమంతా కూడా శంకర జయంతి అనే వేడుకని కన్యాకుమారి నుండి కాశ్మీరం వరకు భారతదేశం అంతా కూడా జరుపుకుంటూ ఉన్నారు. వైశాఖ శుద్ధ పంచమి రోజున ఈ వేడుక చేసుకుంటూ ఉంటాం ప్రతి సంవత్సరము కూడా. శంకరులు జయంతి అని అంటే జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు జన్మించినటువంటి తిథి. సంవత్సరానికి ఒకసారి మనం ఆయన బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. ఆ సందర్భంగా కొన్ని శంకరుల జీవిత విషయాలు మీతో నేను పంచుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. జాగ్రత్తగా వినండి. శంకరుల యొక్క గొప్పదనాన్ని అందరికీ తెలియచేయవలసిన అవసరం మన అందరి మీద ఉంది. ఆయన ప్రాతస్మరణీయుడు. ఎంతో మన సనాతన ధర్మాన్ని పునరుజ్జీవనం తీసుకొచ్చినటువంటి మహా వ్యక్తి ఆయన కేరళలోని కాలడి అనే ఒక కుగ్రామంలో జన్మించారు. 888 క్రీస్తు శకము ఆ సంవత్సరం పేరు. 888 నుంచి ఆయన పుణ్య దంపతులకు జన్మించి ఆయన జీవించినటువంటి వయస్సు ఆయు ప్రమాణముగా చూసినట్టయితే 32 సంవత్సరాలే. కానీ 32 సంవత్సరాల్లో ఆసేతు హిమాచల పర్యంతము పర్యటించి చిన్న భిన్నంగా ఉన్నటువంటి అనేక మతాలతోటి తన యొక్క సనాతన తత్వాన్ని కోల్పోయి నిర్వీర్యమైపోతున్నటువంటి ఈ దేశ తత్వ జ్ఞానాన్ని మళ్ళీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి జాతిని ఒక దిశలో సక్రమమైన దిశలో నడిపించినటువంటి వారు. అందుకే ఆయన్ని జగద్గురువులు అని అంటారు. జగద్గురు ఆదిశంకరాచార్య. 6వ ఏటనే వేదాలన్నింటినీ కూడా ఆయన అధ్యయనం చేయగలిగారు. అంత మేధా సంపత్తి, అంత షార్ప్ ఇంటెలెక్ట్ ఎవరికి ఉండదు. అందుకే ఆయన్ని సాక్షాత్ శివస్వరూపముగా భావిస్తారు. ఆయన గురువుల్లో అగ్రగణ్యుడు అని చెప్పుకుంటారు కదా. ఆయన సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఆయన నివసిస్తున్నటువంటి ఉన్నటువంటి సమయంలో భారతదేశములో మన సనాతన ధర్మము అనేక వెర్రితలలు వేసి అనేక ఉపమతాలుగా మారిపోయిందన్నమాట. శాక్తేయమని, వైష్ణవమని, శైవమని, గాణాపత్యమని, కాపాలికమని, ఇలాగా అనేక రకాలుగా అయిపోయి ఎవరిది వాళ్లే గొప్పది అని చెప్పి పరస్పరము కలహించుకుంటూ నిర్వీర్యమైపోయేటటువంటి స్థితిలో శంకర భగవత్పాదుల వారు ఆయన దేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితులన్నింటినీ గమనించి మళ్ళీ దీన్ని పునరుద్ధరించవలసినటువంటి ఆవశ్యకత ఉంది అని నడుము కట్టి ఆయన ఆసేతు హిమాచలము పర్యంతము పర్యటించి ఆయన ఈ యొక్క మన ధర్మాన్ని మళ్ళీ పునఃస్థాపన చేశారు. ఆయన చేసినటువంటి మేలు ఈ జాతి ఎప్పటికీ మర్చిపోకూడదు. అందుకే ఆయన జయంతి ఇంత చక్కగా మనం చేసుకోవాలి. ఆయన గురించి తెలుసుకోవాలి. ఆయన ఇచ్చినటువంటి వాంగ్మయాన్ని, శంకరులు ఇచ్చినటువంటి దాన్ని శంకర వాంగ్మయం అని అంటారు. ఆ శంకర వాంగ్మయంలో భక్తి ఉంది, జ్ఞానం ఉంది, వైరాగ్యం ఉంది. మామూలుగా భక్తి మార్గంలో ఉండే వాళ్ళకి అనేక స్తోత్రాలు ఇచ్చారు. గణేష పంచరత్న స్తోత్రం ఉంది. అలాగే శివానంద లహరి, సౌందర్య లహరి, అద్భుతమైనటువంటి హనుమత్ పంచరత్న స్తోత్రం. యు నేమ్ ఏ గాడ్, దెర్ ఇస్ ఎ స్తోత్ర బై ఆది శంకరాచార్య. కాలభైరవాష్టకం, మహిషాసురమర్దిని స్తోత్రం,
కనకధారాస్తవం, లిస్ట్ ఈజ్ ఎండ్లెస్. ఆల్ దిస్ హెస్ బీన్ డన్ బై హిమ్ ఇన్ ఎ షార్ట్ స్పాన్ ఆఫ్ 32 years. అందుకే ఉంటారు లోకశంకరం అని అంటారు. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. శం అంటే శుభాల్ని, కరం అంటే ఇచ్చేటటువంటి వాడు. లోక కళ్యాణార్థమే ఆయన జీవితం. సన్యాసాశ్రమాన్ని స్వీకరించి చిన్న వయసులోనే ఆయన తండ్రి 7వ ఏటనే చనిపోయాడు. దారిద్ర్యము, తల్లికి సహాయం చేసుకుంటూ వేదాలని అభ్యసించి ఆయన గురువు అయినటువంటి గోవింద భగవత్పాదుల వారి దగ్గరికి వెళ్ళి ఆ జ్ఞానాన్ని అంతా కూడా ఒడిసి పట్టుకొని తనలోనే అలా నిక్షిప్తం చేసుకోకుండా ఆయన ఆ జ్ఞానాన్ని ఆయన యొక్క స్తోత్రాల ద్వారా, భాష్యాల ద్వారా వెలిగించారు. మన సనాతన ధర్మానికి మూలము, ఫౌండేషన్ ఏమిటి అని అంటే మన స్పిరిచువల్ నాలెడ్జ్, మన తత్వశాస్త్రం. ఈ తత్వశాస్త్రము 3 రకాలుగా విభజించబడింది. దాన్ని ప్రస్థానత్రయము అని అంటారు. ఒకటి ఉపనిషత్తులు, రెండవది భగవద్గీత, 3 బ్రహ్మసూత్రాలు. వీటిని ప్రస్థానత్రయము అంటారు. ఈ ప్రస్థానత్రయం జోలికి వెళ్ళాలి అని అంటే చాలా కష్టంగా ఉండేది. అది అర్థమయ్యేటటువంటి పరిస్థితి లేదు. అలాంటిది ఈయన నడుం కట్టి వాటికి అన్నిటికీ భాష్యాలను వ్రాశారు. అందుకే భాష్యము ఎవరు అంటే శంకర భాష్యము, ఒక ప్రమాణమైనటువంటి భాష్యాన్ని, అంటే దాన్ని అన్యథా అర్థం చేసుకోకుండా సరి అయిన పద్ధతిలో అర్థం చేసుకోవడానికి చక్కటి భాష్యాలు, కామెంటరీస్ ఇచ్చారు ఆయన. అంతేకాకుండా ఈ సనాతన ధర్మం ఎప్పటికీ నిలిచి ఉండాలి అని చెప్పి ఆసేతు హిమాచల పర్యంతము పర్యటించి 4 పీఠాలని స్థాపించారు. నార్త్, సౌత్, ఈస్ట్ అండ్ వెస్ట్. పూరిలో, అలాగే ద్వారకలో, అలాగే బద్రీనాథ్లో, అలాగే శృంగేరిలో. వాళ్ళకి అందరికీ కూడా ఒక లోగో ఒకటి ఇచ్చారు. ఒక మహావాక్యమే వాళ్ళకి ఒక సూచికగా, ఈ విధంగా మీరు ప్రవర్తించాలి, ఈ ధర్మాన్ని వ్యాప్తి చేయాలి అనేటటువంటి ఒక ఆదేశాన్ని కూడా ఆయన జారీ చేశారు. మహావాక్యాలు 4 కూడా 4 వేదాల నుంచి తీసుకున్నారు. అహం బ్రహ్మాస్మి, తత్వమసి, ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ. ఇవి ఆ పీఠాల్లో, ఆ శంకర పీఠాల్లో అవి వాళ్ళకు లోగోస్ అనమాట. అంటే ఈ ధర్మము ఏం చెప్తోంది అని అంటే పరబ్రహ్మ అంతా వ్యాపించి ఉన్నాడు. అదే అద్వైత సిద్ధాంతం. అంత గొప్పగా ఆయన చేస్తూ, ఆయనలో ఉండే గొప్పతనం ఏంటంటే అణకువ, కృతజ్ఞతాభావం. ఆయన ఏది వ్రాసినా కూడా ఆయన ఏం చెప్తారు, శంకరాచార్యుడు రాశారు అని చెప్పారు. గోవింద భగవత్పాద పూజ్య శిష్యస్య శ్రీమత్ శంకర భగవత కృతవు అని ఉంటుంది. గోవింద భగవత్పాదుల యొక్క శిష్యుణ్ణి అని, గురు శిష్య పరంపరని ఆయన చక్కగా మెయింటైన్ చేశారు. అందువల్లనే ఈనాటికి కూడా మనం ఈ ధర్మం లుప్తమైపోకుండా మనం నేర్చుకుంటున్నాం గురుముఖతగా. కాబట్టి ఏ ఇంట్లో అయితే శంకర స్తోత్రాల్లో ఏదైనా ఒక శ్లోకం ఎలుగెత్తి కంఠమెత్తి చదవబడుతుందో ఆ ఇంట్లో అన్ని శుభాలు కలుగుతాయని చెప్తారు. ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం విలాసలోకరక్షకం అనాయకైకనాయకం వినాశితే భదైత్యకం. అలాగా ఆ ముదాకరాత్తమోదకం అని ఆ విఘ్నేశ్వర స్వామి మీద, అలాగే సుబ్రహ్మణ్య స్వామి మీద మయూరాధిరూఢం మహావాక్యగూఢం మనోహారిదేహం మహచ్చిత్తగేహం మహీదేవదేవం మహాదేవ బాలం భజే లోకపాలం. సుబ్రహ్మణ్య స్వామి మీద, ఏ స్వామి మీద తీసుకున్నా ఒక అద్భుతమైనటువంటి శ్లోకం రాస్తారు. దాంట్లో అనేక విశేషణాలు ఉంటాయి. అండర్లయింగ్గా, అంతర్వాహినిగా అద్వైత తత్వం కూడా దాంట్లో ఉంటుంది. వామాంక స్థిత జానకీ పరిలసత్ కోదండ దండం కరే చక్రం చోర్ధ్వకరేణ బాహుయుగళే శంఖం శరం దక్షిణే బిభ్రాణం జలజాతపత్రనయనం భద్రాద్రిమూర్ధ్ని స్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే. ఇది భద్రాద్రి రాముల మీద, రామభద్రుని మీద, శ్రీరామచంద్రుని మీద ఆయన ఇచ్చినటువంటి వామాంక స్థిత శ్లోకము. అందరి చేత గుడి తలుపులు తెరవంగానే భద్రాద్రిలో ఈ శ్లోకం తప్పకుండా పఠిస్తారు. ఇలాగే ఇంత గొప్ప అద్భుతమైనటువంటి
భక్తి శ్లోకాలు ఇవ్వడమే కాకుండా ప్రకరణ గ్రంథాలను కూడా రాశారు ఆయన. వివేక చూడామణి, సాధనా పంచకము, మనీషా పంచకము, అంటే గొప్ప జ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికి ఊతం ఇచ్చేటటువంటి సపోర్టివ్ పుస్తకాలని వారిని ఏమంటారంటే ప్రకరణ గ్రంథములు అంటారు. ప్రస్థానత్రయాన్ని అర్థం చేసుకోవాలంటే ప్రకరణ గ్రంథాలు కూడా కావాలి. అంటే ఎవరికి ఏ మోతాదులో ఏ విధంగా జ్ఞానాన్ని అందించాలి అనేటటువంటిది ఒక సమగ్రమైనటువంటి ఆలోచనతోటి కృషి చేసినటువంటి మహానుభావుడు జగద్గురు శంకరాచార్యులు వారు. వారిని రోజు మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. వారు ఇచ్చినటువంటి శ్లోకాల్లో ఒక శ్లోకమైనా మన పిల్లలకి నేర్పాలి. మనం ఏంటంటే పిల్లలకి అన్ని ఇంగ్లీష్ పద్యాలు నేర్పుతాం, ఇంగ్లీష్ లిరిక్స్ నేర్పుతాం, కానీ మన సనాతన సాంప్రదాయంలో వచ్చేటటువంటి సంస్కృత శ్లోకాలు నేర్పినట్టయితే వాళ్ళల్లో మెమరీ పవర్ పెరుగుతుంది, కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి, భక్తి భావన తెలియకుండానే రాజిల్లుతుంది వాళ్ళల్లో. వాళ్ళు ఒక గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దబడతారు. కనుక ఈ శంకర జయంతిని సందర్భంగా మీ అందరికీ నేను విన్నవించేది, శంకరుల యొక్క ఫోటో ఒకటి మీ ఇంట్లో పెట్టుకోండి. ఆయన ఇచ్చినటువంటి స్తోత్రాలని రోజు ఒక స్తోత్రమైన చదివి దాన్ని మీరు చక్కగా దాన్ని అర్థం చేసుకొని మీ జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలని నేను ఆశిస్తూ మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను.